ఫ్రెండ్స్ మనం ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నాం. దీనికి కావాల్సినవి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, ఎల్లిపాయలు, చిలక పలుకులు, టమాటీ, ఇంకా కొంచెం చింతపండు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కళాయిలో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా ఎండుమిర్చి వేసుకోవాలా, ఇలా వేపుకోవాలా, ఎర్రదైనాక తీసుకోవాలా. నెక్స్ట్ ధనియాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాలు, జీలకర్ర, పల్లీలు వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా వేపుకోవాలా. పుదీనా వేసుకోవాలా. పుదీనా కొంచెం వేగినాక మిర్చితో రుబ్బుకోవాలా. ఇలా వేపుకోవాలా. ఇలా టమాటీలో వేపుకోవాలా. చూడండి, ఎల్లిపాయలు వేసుకోవాలా. కొంచెం పసుపు వేసుకోవాలా. చూడండి, ధనియాలు, మిర్చి, సాల్ట్ వేసుకోవాలా. అలా గ్రైండ్ చేసుకోవాలా మిర్చిలో. నెక్స్ట్ పల్లీలు, ఇగో పల్లీలు పట్టినాక ఆకేసుకోవాలి. పుదీనాకు ఎల్లిపాయలు వేసుకోవాలి. చూడండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలా. మీరు రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. మనం నానబెట్టుకుని చింతపండు వేసుకోవాలి. ఇట్లా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, టమాటీలు ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నూనెలో వేపిన టమాటీలు. ఓకే బాయ్. ఇలా మిక్సీలో పట్టుకోవాలి మెత్తగా. చూడండి, ఇట్లా చిన్న పెట్టుకొని నూనె వేసుకోవాలి. తాలింపు కోసం కరివేపాకు, ఎల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇట్లా తాలింపు వేసుకోవాలి. ఓకే, పుదీనా పచ్చడి రెడీ. టేస్టీగా మీరు ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.